వీడియో చాలా సీరియస్గా ఉంటుంది, లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. నాకు ఇక్కడేమనిపిస్తే 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 ఎక్కడేమనిపిస్తుందిగా నేను మీతో చెప్తా. మామూలుగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి, రెండోది సండే ఫండే ఎపిసోడ్ గురించి. సండే ఫండే మామూలుగా ఉంటుంది చెప్తున్నా, చాలా సీరియస్ ఉంటుంది వీడియో. లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. మొత్తం భూమి అల్ల కల్లోలం కావాలి, కళ్ళ కింద భూమి కదలాలి, తుఫాన్ వస్తుంది. రెడీ. ఫస్ట్ అది సండే ఫండే రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అపశృతి జరిగింది. అది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారో చేయరో కూడా తెలియదు. అట్లాంటి విషయాలు కూడా నేను మీతో చెప్పబోతున్నా. మీరు ఏం చేయాలి, ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సరే, కంటిన్యూ చేద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళకి ఎంతో కొంత పాపులారిటీ, ఫేమ్ ఆఫ్కోర్స్ ఈ సీజన్ మరీ అంటే చాలా కొత్తగా డిఫరెంట్గా బాగా ట్రై చేస్తున్నా కానీ బాగా జనాల్లోకి రీచ్ అవుతుందా అంటే సీజన్ 7 అప్పుడు, సీజన్ 5 అప్పుడు రీచ్ అయినంత అయితే రీచ్ అయితే లేదు. పర్లేదు, వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇట్నే పోతుంటే ఒక వారం కాకపోతే ఒక వారం అంటుకుంటుంది. ఆ మంట అంటుకునేదాకా వాళ్ళు బాగానే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ టైం ఎక్కువ గడిచిపోతుంది, 4 వారాలు అయిపోయినాయి. కరెక్ట్గా 3వ వారంలోనో 2వ వారంలో లేదంటే కనీసం 5వ వారంలోనో అంటుకుంటే కానీ వర్కౌట్ కాదు. ఇప్పటిదాకా అంటుకోలేదు కదా, ఇప్పుడన్నా అంటుకుంటే కొంచెం బగ్గుమంటే కానీ ఈ సీజన్ ముందుకు పోదు. సో అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 11th రోజున చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. లోపల ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత పాపులారిటీ, ఓటు బ్యాంక్ వచ్చి ఉంటుంది కాబట్టి వీళ్ళని తట్టుకునే స్థాయిలో ఉండే కంటెస్టెంట్లను తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా సెలబ్రిటీసు సీరియళ్ళలో కూడా టాప్ మోస్ట్ అంటే బాగా సీరియల్లో యాక్ట్ చేసి జనాలకు సుపరిచితమైన ముఖాల్ని, ఒక 3 ముఖాల్ని తీసుకొని రాబోతున్నారు. 3 అని కాదు, నలుగురు కొంచెం పాపులర్ ఫేసెస్ని తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా ఒక ఇద్దరు అయితే కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్, విపరీతమైన కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్. ఇక అట్లాంటి వాళ్ళు వస్తే మొత్తం ఆగమాగం ఉంటుంది. అందుకని చెప్పి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ 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 అంటే చాలా వరకు నెగిటివ్గా మనం చూస్తాము, కానీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళకి ఘోరంగా పాపులారిటీ అవుతుంది. అంటే వాళ్ళు ఒక వీడియో పెడితే ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా చూసే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ని పట్టుకొస్తారు. అఫ్కోర్స్ మీకు ఆల్రెడీ నేమ్స్ అన్ని చక్కర్లు కొడుతూనే ఉన్నాయి, మీరు చూసే ఉండొచ్చు. సరే, కంటిన్యూ చేద్దాం. వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ వేసే ప్రయత్నం చేస్తా. రైట్. ఫస్ట్ పర్సన్ మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం, ఓపెనింగ్ రోజే వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రమ్య మోక్ష అలకే చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టరు, చిన్న ఆమె లోపల ఉంది అంటే బయట కూడా ఎంత రచ్చి ఉంటుందో మనకు తెలుసు. అక్కడ అలకే ఉంటుంది, ఐ మీన్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు పేరు తెలియదు, అలకే చిట్టి ఆమె పేరు తెలుసు, ఇంకో ఆమె పేరు తెలియదు నాకు. సో వాళ్ళిద్దరు ఉంటారు. లోపల ఎంత గేమ్ ఉంటుందో, లోపల ఎంత రచ్చ ఉంటుందో దానికి మించిన రచ్చ బయట ఉంటుంది. వీళ్ళ 3 అకౌంట్లలో ఏ అకౌంట్లో ఏ పోస్ట్ పెట్టినా మిలియన్స్లో పోతూ ఉంటుంది. ఆ రేంజ్లో పాపులారిటీ ఉంది వాళ్ళకి. అది అరే ఎందుకు పాజిటివ్ పాపులారిటీ లేదు కంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాళ్ళకి బిజినెస్ నడుస్తూనే ఉంటుంది, వాళ్ళకి పాపులారిటీ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టే ప్రతి దగ్గర మనం చెడు అయ్యో వీళ్ళు నెగిటివ్ ఉన్నారు కదా అంటే వాళ్ళకుండే పాజిటివిటీ, వాళ్ళకుండే పాజిటివ్ అంటే దాన్ని నచ్చి అంటే వాళ్ళు ఏదైతే చేస్తారో అదే నచ్చి ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. 100 మందిలో 20 మంది వాళ్ళకి గట్టిగా సపోర్ట్ చేసినా కానీ ఓటు బ్యాంక్ వచ్చేసినట్టే. కాబట్టి వాళ్ళ ముగ్గురు తరపున ఒక్కరికి ముగ్గురు తోడుంటారు అన్నట్టు. సో ఒకరికి ఇద్దరు తోడుంటారు, టోటల్గా ముగ్గురు విపరీతమైన సపోర్ట్ వస్తుంది. రమ్య మోక్షకి గట్టిగానే అంటే ఓపెనింగ్ నుంచి ఇలా గట్టిగానే సపోర్ట్ ఉంటుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒక రకం, కానీ ఫుల్ ఆన్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్. అండ్ షీఈస్ వెరీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్. ఎందుకంటే ఆ జిమ్ము పోయి ఎప్పుడు రెగ్యులర్గా వీడియోలు పెడతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, జిమ్ములు పోతూ ఉంటుంది కదా ఆమె. సో ఖచ్చితంగా 100% టాస్కులలో ఇచ్చి పడేసే తత్వం అయితే ఉంటుంది. ఆల్రెడీ రీతు గట్టి ప్లేయర్ ఉంది, చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్, సేమ్ రీతుకి పోటీగా దించినట్టే ఉంటుంది. సో రమ్య మోక్ష విత్ హ్యూజ్ నెగిటివిటీ తోటి ఉన్న కంటెస్టెంట్స్ కింద వస్తున్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే నెగిటివిటీ అంటే ఇన్ ద సెన్స్ ఆ అలేకేచి టిపికల్స్ అనే దాని మీదకి వెళ్ళి కాంట్రవర్షియల్ కదా. ఈమె కంటూ పర్సనల్ కాంట్రవర్సీ ఏం లేదు, అందుకే ఈమెను తీసుకొస్తారు. సో చూద్దాం ఇక వాళ్ళ అక్క చెల్లెలది కథ, ప్రతాపం బయట ఎట్లుంటుంది, లోపల ఎట్లుంటుంది, గమ్మత్ ఉంటుంది. సో తను మరి టెండెన్స్లోకే పంపుతారు. వీళ్ళందరినీ 6గురిని తీసుకొస్తారు, 6గురిని టెండెన్స్లోకే పంపుతారు. సో రమ్య మోక్ష ఆల్రెడీ ఏవీ షూటింగ్ కూడా అయిపోయింది ఈరోజే, నిన్ననే అయిపోయింది ఏవీ షూటింగ్. సో ఏవీ షూటింగ్ అయిపోయింది, రెడీ. షీ ఈజ్ రెడీ టు ఎంటర్ ఇంటూ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్, ఎంటర్ ద న్యూ డ్రాగన్. రైట్. సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ నాయర్. హీ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ టీవీ సీరియల్స్. గృహలక్ష్మి అనే సీరియల్లో కొడుకు క్యారెక్టర్ చేస్తాడు. అది ఒక సీరియల్లో నాకు తెలుసు, అంటే నేను చూసిన, మా నాన్న మా అమ్మ చూసేటోళ్ళు గృహలక్ష్మి, అందులో ఉండేటోడు. యాక్చువల్లీ నిఖిల్ నాయర్ వస్తుండగానే ఆ ఫోటో అంటే పేరు కొట్టి చూడగానే ఓ గీనే నాకు తెలుసు కదా అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంటే అంత పాపులర్, అంత వెల్ నోన్ ఫేస్ ఇన్ సీరియల్స్. అయితే హైలైట్ ఏంటంటే నిఖిల్ నాయర్స్ అనగానే కేరళ వాళ్ళు, మలయాళం. సో నిఖిల్ నాయర్ బార్న్ ఇన్ కేరళ అండ్ బాటప్ ఇన్ బెంగళూరు సంథింగ్ అట్లా ఉంది. సో ఆయనకి మలయాళం వచ్చు,
కన్నడ వచ్చు, తెలుగు వచ్చు. తెలుగు మరీ ఫ్లూయెంట్గా మాట్లాడతాడంటే లేదు, కానీ మాట్లాడతాడు, అన్నీ అర్థమైతే అన్నీ మాట్లాడగలుగుతాడు. అందుకని నేను ఇంటర్వ్యూస్ కూడా చూసినా తెలుగులో మాట్లాడతాడు, కానీ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎంతైనా. కానీ ఆ మలయాళం ఇంటర్వ్యూలు ఉన్నాయి, కన్నడ ఇంటర్వ్యూలు ఉన్నాయి, తెలుగు ఇంటర్వ్యూలు ఉన్నాయి. గమ్మతుంది అబ్బా. అన్ని లాంగ్వేజెస్లో అన్ని రకాలుగా సీరియల్స్ చేస్తూ వస్తుండు. అండ్ ఫిజికల్లీ వెరీ వెరీ ఫిట్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. సో మరి అంటే ఆయన లాజిక్లు, బ్రెయిన్, మైండ్ గేమ్ ఎట్లుంటుందో కూడా చూడాలి. మన కండబలం ఒకటే కాదు, బుద్ధి బలం కూడా ఉంటేనే కానీ ముందుకు పోగలుగుతాం. మదర్ టంగ్ కాకపోయేసరికి ఏమైందంటే, ఇప్పుడు మదర్ టంగ్ కాకపోతే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒక మనిషి అవతలోడు మాట్లాడింది ఫస్ట్ మన బ్రెయిన్ మన మదర్ టంగ్లోకి ట్యూన్ చేస్తుంది. ట్యూన్ చేసి అక్కడికి అదేంటి డబ్బింగ్ చేస్తుంది. డబ్బింగ్ చేసిన తర్వాత అర్థమైన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ టంగ్లో బ్రెయిన్లో ఒక సెంటెన్స్ క్రియేట్ అవుతుంది. దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పాలి. ఈ టైం గ్యాప్లో ఏమైందంటే కొంచెం అటు ఇటు అవుతుంది అందరికీ. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వాళ్ళకి, కన్నడ వాళ్ళకి చాలామందికి తెలుగు బాగా అంటే చాలా ఏరియాస్లో తెలుగు అనేది బాగా అర్థమైతే తెలుగు సినిమాలు చూస్తారు, తెలుగు సీరియల్ చూస్తారు, తెలుగు టీవీ ప్రోగ్రామ్ చూస్తారు, విపరీతంగా చూస్తారు. కాబట్టి చాలామందికి తెలుగు ఈజీ. కానీ ఎంతైనా కానీ మదర్ టంగ్ ఈజ్ మదర్ టంగ్ కదా. ఇప్పుడు ఈయనకేంది మలయాళంలో షిఫ్ట్ కావాలి, తెలుగులోకి మార్చుకోవాలి, అట్టుంటుంది. రైట్. సో ఆయనకున్న ప్రాబ్లం అయితే లాంగ్వేజ్ అంటే మరీ పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే తెలుగులో మంచి మాట్లాడతానని చూసిన. రైట్. నెక్స్ట్ నిఖిల్ నాయర్. సెకండ్ ఫీమేల్ కంటెస్టెంట్ దివ్యల మాధురి ఆర్ దువ్వాడ మాధురి. ఇప్పుడు అంటే ఆమె సర్నేమ్ ఏం మార్చుకోలేదు, దివ్యల మాధురి. షీఈ్ వెరీ వెరీ సేమ్. ఇప్పుడు అలకే చిట్టి పికిల్స్ వల్ల ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఎట్లయితే ఉందో రచ్చ సేమ్ దివ్యల మాధురి కూడా అదే కైండ్ ఆఫ్. ఆవిడకి అదే నెగిటివిటీ ఆమెకు సపోర్ట్ చేస్తూ ఆమెకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు శ్రీనివాస్ గారు, అంతేనా? సో ఇక ఆయన పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన యాక్చువల్లీ పొలిటికల్ హైలైట్ ఏంటంటే కొన్ని సీజన్స్లలో కొంతమంది కంటెస్టెంట్స్కి పొలిటికల్ పార్టీ వాళ్ళు తెలుసు అంటేనే రచ్చరచ్చ చేశారు. మరి పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి వస్తున్నారు ఇప్పుడు కంటెస్టెంట్లు, ఏమంటారు మరి? రచ్చరచ్చ చేశారు. ఒక కంటెస్టెంట్ నేను చూసిన, ఆ కంటెస్టెంట్కి జస్ట్ ఒక పొలిటికల్ లీడర్ తెలుసు, పరిచయం అని అంటేనే మొత్తం బొబ్బ చేసిరు అసలు. అమ్మో పొలిటికల్ సపోర్ట్ తోడు వచ్చిండు, పొలిటికల్ అన్నారు. ఇక్కడ చేస్తే ఇప్పుడు పొలిటికల్ లీడర్సే వస్తారు, పొలిటికల్ లీడర్స్ ఫ్యామిలీ వస్తారు. దివ్యల మాధురి గారు ఫిజికల్ టాస్క్లు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మాటలు మాత్రం గట్టిగా మాట్లాడగలుగుతారు. అది నమ్మకం ఉంది, స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారు. మళ్ళీ చెప్తున్నా, పాజిటివ్ నెగిటివ్ అన్ని రకాల మనుషుల్ని ఉంచాలని చూస్తారు. మరి ఈమె మనం ఆ వ్యక్తిగతమైన విషయాల్ని, మన పర్సనల్ విషయాల్ని చూసినాం బయట. మరి ఇక్కడ హౌస్లో ఎట్లుంటుందో చెప్పలేం కదా. ఇప్పుడు రీతు చౌదరికి కూడా బయట రచ్చ జరుగుతుంది, కానీ హౌస్లో ఏంది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంటా కాదా? అక్కడ ఆ హౌస్లో ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది పాయింట్ అవుతుంది. బయట ఉన్న నెగిటివిటీ మరి ఏమైనా రీతు ఓటింగ్కి దెబ్బ అయిందా, ఇబ్బంది అయిందా, ఎలిమినేట్ అయిందా? కాలేదు కదా. బయట ఉన్న ఇష్యూస్ ఏమైనా రీతు గేమ్కి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తున్నాయా? ఈవెన్ లోపల ఆమె పులిహోర కంటెంట్ ఇస్తున్నా, అక్కడ గేమ్కి ఆ పులిహోరకి మ్యాచ్ అయితే లేదు. ఆ గేమే నడుస్తుందని చెప్పి గేమ్ చూసి టాస్క్లో పర్ఫార్మెన్స్ చూసి ఓట్లు వేస్తున్నారా? దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బయట ఉన్న నెగిటివిటీకి లోపల ఉన్న సిచ్యువేషన్స్కి సంబంధం ఉండదు. ఇక మేల్ కంటెస్టెంట్స్లో సెకండ్ పర్సన్ ప్రభాస్ సీన్ అన్న. హీ ఈజ్ ద పాపులర్ వన్. మామూలు కాదు ముచ్చట. ప్రభాస్ సీన్ అన్న అంటే అసలు ఆ పేరు వచ్చిందే ఆయన ప్రభాస్ అన్నకి, అంటే ప్రభాస్ గారికి మంచి ఫ్రెండ్ అని చెప్పి ప్రభాస్ సీన్ అన్న అంటారు ఆయన్ని, ఆ రేంజ్లో. అండ్ ఇంకోటి ఆయన అన్ని సినిమా, గబ్బర్ సింగ్ కావచ్చు, చాలా సినిమాలలో చాలా పాపులర్. కత్తి సీను అని, ఇంకే రకరకాల బేడ్ సీన్ అని, రకరకాల పేర్లతోటి రకరకాలుగా మనం చూస్తూనే ఉంటాం ప్రతి సినిమాలో. మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ, అంటే ఇప్పుడు హౌస్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందరికంటే పాపులర్ ఫిగర్, పాపులర్ పర్సన్, పాపులర్ యాక్టర్, తోపు. అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, సర్కాస్టిక్గా మాట్లాడతాడు, కామెడీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. మనం సుమక్క ప్రోగ్రాంలో అక్కడక్కడ వచ్చినప్పుడు చూస్తున్నాం కదా, చాలా జోవియల్ పర్సన్. జోవియల్ ఉంటుంది, సీరియస్గా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి, మిక్స్డ్. సో అటువంటి మంచి కంటెస్టెంట్ రాబోతున్నాడు ప్రభాస్ సీన్ అన్న. హార్టీ వెల్కమ్ BB9కి. రైట్. నెక్స్ట్ కంటెస్టెంట్ సుహాసిని గారు. 99.99% వచ్చే ఛాన్స్ ఉంది, 0.01% రాకుండా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పటికీ అన్మ్యారీడ్. వాళ్ళు ఇప్పటికి BB టీమ్ ఇప్పటికీ సెర్చ్ చేస్తుంది అన్మ్యారీడ్ మోడల్స్, హీరోయిన్స్, యాక్టర్స్. అప్కమింగ్ అయినా పర్లేదు, ఏంటిది కొంచెం బోల్డ్గా, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే పర్సన్స్ కోసం చూస్తున్నారు. నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఎవరన్నా ఉంటే సజెస్ట్ చేయమని. సో ఈ లెక్కన వాళ్ళు ఇంకా సెర్చింగ్లో ఉన్నారు. కానీ సుహాసిని గారు అయితే బాగుంటుంది, ఫ్యామిలీ అండ్ బాగా మాట్లాడతారు మంచిగా. కొంచెం ఆమె ఒకప్పుడు హీరోయిన్, తెలుసు కదా, సినిమా హీరోయిన్ ఆమె. బాలాజీ చెన్న సుహాసిని గారితో సినిమా ఉంటుంది, సీరియల్ ఆర్టిస్ట్గా ఫుల్ ఫేమస్. సో తను వస్తున్నారు. అండ్ ఇక మేల్ కంటెస్టెంట్స్లో అఖిల్ రాజ్. వీళ్ళందరిట్లోకి వెళ్ళి కొంచెం తక్కువ పాపులర్ ఎవరంటే అఖిల్ రాజ్. మిగతా వాళ్ళంతా పాపులరే. రమ్య కావచ్చు, దివ్యల మాధురి గారు కావచ్చు, సుహాసిని గారు కావచ్చు, నిఖిల్ నాయర్ కావచ్చు, ప్రభాస్ అని అందరూ పాపులరే. ఒక అఖిల్ రాజు కొంచెం, ఎందుకంటే నేను వెబ్ సిరీస్లో అవి చేస్తూ ఉంటాడు, యంగ్, లైక్ కళ్యాణ్, లైక్ డిమాన్, అట్లాంటి ఏజ్ గ్రూప్తో కలిసిపోతాడు, అట్లాంటి పర్సన్. సో నేను అన్ని ఫోటోలు ఇక్కడ వేసి ట్రై చేస్తా మ్యాక్సిమం.
ఎడిట్ చేయాలబ్బా, అదో పెద్ద తలకాయ నొప్పి. రైట్, అది అఖిల్ రాజ్ డన్. ఇక సండే ఎపిసోడ్కి సంబంధించిన ఇంతకుముందు అన్న చూడు ఒక చిన్న అపశృతి జరిగింది, అది ఎపిసోడ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. అదేంటంటే సంజన గారికి రీతుకి కలిపి ఒక టాస్క్ పెట్టిరు. అదేంది, మనం షీల్డ్ ఉంటుంది, రౌండ్లోకి వెళ్ళి బయటకు నెట్టేయాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి టాస్క్లలో ఒక టాస్క్ పెట్టిరట. ఆ టాస్క్లో సంజనాకి బ్రీత్ ఆడలేదు సరిగ్గా. బ్రీత్ ఆడకపోతే ఒక 5-10 నిమిషాలు ఆగమాగం అయితే ట్యాబ్లెట్స్ ఇమాన్యుల్ ఊరికి పోయి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తే తగ్గిందంట. ఒక ట్యాబ్లెట్స్ తీసుకున్నాక 10 నిమిషాలకి కొంచెం సెట్ అయిపోయారట. సో అట్లాంటిది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మనకు టెలికాస్ట్ కావచ్చు కాకపోవచ్చు చెప్తున్నా. సో ఫిజికల్లీ సంజనక్క టాస్క్లలో కొంచెం కష్టమే, కొంచెం దూరం ఉండడం కరెక్ట్. ఎందుకంటే 5 months అబ్బా డెలివరీ అయ్యి 5 monthsకి ఏం స్ట్రాంగ్ ఉంటుంది ఉమెన్ చెప్పండి, ఎంత ఇబ్బంది ఉంటుంది పాపం ఆమెకి. సో ఆమె ఏం లేదు, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి అక్కడికి వచ్చి నిలబడగలుగుతుంది, కానీ లేదంటే చాలా కష్టం అసలు. ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ కాదు, బాడీ పుండు ఉంటుంది బాడీ పాపం వాళ్ళది. ఏ సంవత్సరంన్నరకి సెట్ అవుతారబ్బా. సాతమ్మని చూసినా కదా ఎంత ఇబ్బంది అవుతుంది పాపం వాళ్ళకి. ఆమె ఏదో గుండె ధైర్యము, మనోబలము, మొరటుతనంతో మొండితనంతో ముందరికి పోతుంది తప్ప ఇంకోరు అయితే అక్కడ బేర్ చేయలేరు. గ్రేట్. ఈ చిలిపి చేష్టల కింద చేసే మోటు పనులే తీట పనులే ఇబ్బందిగా ఉన్నాయి, కానీ మిగతా అంతా కూడా ఆల్వేస్ సూపర్. అండ్ ఆల్వేస్ ఒక మాట చెప్తాను, ఇమాన్యుల్ సంజన బాండ్ వెరీ వెరీ జెన్యున్గా నడుస్తుంది, సూపర్ ఉన్నది అబ్బా వాళ్ళిద్దరి బాండ్. రైట్, సండే ఎపిసోడ్ ఈరోజు జరగబోతున్న సండే ఎపిసోడ్ లిటరల్లీ ఫన్ డే ఎపిసోడ్. సండే ఈజ్ ఫన్ డే, ఎస్ 100%. ప్రతి వీక్ మనకి సండే రోజు కూడా ఏదో ఒక ట్విస్ట్, 2 turns అట్లాంటివి ఉన్నాయి కదా. ఈ వీక్ ఏముండే చాలా ప్లెయిన్గా పోతుంది. నిన్న కదా మనకి ఎంతైతే ప్లెయిన్గా ఎపిసోడ్ పోయిందో, రైట్ అట్లేం పోతుంది. కానీ గుడ్. నాగార్జున గారి పంచులు ప్రాసలు అట్లాంటివి ఉంటాయి. అండ్ పుల్ల పెట్టిండు నాగార్జున గారు. చూడు ఏం చేసిరట అంటే సండే ఎపిసోడ్లో శ్రీజ ఫ్లోరా తోటి మీరు అచ్చం సర్వెంట్ లాగా ఉన్నారు, ఆమెకి సర్వెంట్ లాగా ఉంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తుంది కదా మొన్న ఎపిసోడ్లో. ఆ వీడియోని ప్లే చేసి చూపించి శ్రీజ సూపర్ అమ్మ, నువ్వు కరెక్ట్ స్టాండ్ తీసుకుంటున్నావు, కరెక్ట్గా మాట్లాడినావు, కరెక్ట్ చెప్పినావు అని చెప్పి చప్పట్లు కొట్టించినట అక్కడ సంజనాక. ఓకే, సంగతి చెప్తా, టార్గెట్ చేస్తుంది ఇక. సో అదొకటి ఇంట్రెస్టింగ్ విషయం. అంటే ఇక సేవింగ్స్ వచ్చేసి దివ్య నిఖిత అండ్ మన హరీష్ దాకా అందరినీ లైన్గా సేవ్ అవుతుంది. ఫ్లోరాకి సంజనాకి ఫస్ట్ సేవ్ చేసిరు. అటు వెనుక శ్రీజ, రీతు, ఆ తర్వాత దివ్య హరీష్ని లాస్ట్లో నిలబెట్టి దివ్య నుంచి హరీష్ గారిని ఎలిమినేట్ చేసిరంట. సో దివ్య నిఖిత కూడా ఓటింగ్ తక్కువనే ఉందని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. లిటరల్లీ ఈ సీజన్లో ఎవరికైతే లీస్ట్ ఓటింగ్ ఉందో వాళ్ళిద్దరినే బాటమ్ 2 అని చెప్పి తీసుకుపోయి నిలబెడుతున్నారు. అది లాస్ట్లో నిలబడ్డ వాళ్ళు జాగ్రత్త పడాలి, టాస్క్ బాగా ఆడాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, లేదంటే కష్టమైందని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నట్టే. వెరీ నైస్. ఆ తర్వాత ఇక రెగ్యులర్ సండే రోజు జరిగే టాస్క్లు ఉంటాయి కదా, డాన్సింగ్లు, హీరోల ఫోటోలు హీరోయిన్ల ఫోటోలు వేసి గుర్తుపట్టండి కన్ఫ్యూజ్ చేస్తూ ఇమిటేషన్ టాస్క్ అనేది ఒకటి పెట్టిరంటే ఒకరినొకరు ఇమిటేట్ చేస్తాడు. అందులో ఇమిటేషన్స్ ఉంటాయి. అందులో నాకు తెలిసి ఇమాన్యుల్ చాలా బాగా చేస్తాడు, ఇంకెవరైనా కొంచెం చేసినా కానీ మంచిగా కనబడుతుంది. రైట్, ఇక లగ్జరీ బడ్జెట్ కోసం అని చెప్పి టాస్క్లు నడిచినాయి. లగ్జరీ బడ్జెట్ కింద ఏ టీం గెలిస్తే, టెనెంట్స్ గెలుస్తారా, ఓనర్స్ గెలుస్తారా, ఆ టైప్లో పెడతారు కదా. లగ్జరీ బడ్జెట్ కింద కాఫీ, చికెను, దోశ ఇట్లాంటివన్నీ. ఇప్పుడు వాళ్ళకి దోశ కూడా లేదు కదా, అట్లా లగ్జరీ బడ్జెట్ వచ్చింది. లగ్జరీ బడ్జెట్ తోటి వాళ్ళు పండగ చేసుకుంటారు అన్నట్టు. సో ఇంకేముంది. సో రాముకి సుమనన్నకి కొంచెం మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, కొంచెం సేఫ్ గేమ్ని బయట పెట్టాలని చెప్పి రాముకి సుమన్కి ఇక్కడ ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు, వర్స్ట్ ఎవరు, ఇట్లాంటివి లాస్ట్ టైం చూసినాం కదా, బయట మాట్లాడాలని చెప్పి అట్లాంటి మాట్లాడించే ప్రయత్నం చేయడం ఇట్లాంటివి చేసిరంట. సో ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. టోటల్గా ఇంతే అబ్బా, ఇంతకు మించి ఇంకేం లేదు. షార్ట్ అండ్ స్వీట్ వీడియో కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, ఆన్లైన్ సూపర్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. శబకే, దిస్ ఇస్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస్, ఎస్ 65.